తెలంగాణ కోటి రత్నాల వీణ, పోరాటాల గడ్డ, నిజాం నిరంకుశత్వాన్ని, దొరల బానిసత్వాన్ని అణిచివేసిన చాలా ఏళ్లకు 1969 ప్రత్యేక తెలంగాణ కోసం మరొక పోరాటం మొదలెట్టారు. 2009 పోరాడుతూనే ఉన్నారు. ఇన్నేళ్ల ఈ పోరాట మంటల్లో ఆహుతైన సమిధలెన్నో. అలాంటి ఒక సమిధ కథే A consensus emerged on the question of formation of a separate state of Telangana. మోసం అంతా మోసం. ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారా? ఇంకెన్నాళ్ళు మా కడుపులు కొడతారా? అనియా ఇక లాభం లేదనియా, ఏదో ఒకటి చేయాలి. ఈ తెలంగాణ వచ్చేంత వరకు నిద్రపోకూడదు. జై తెలంగాణ. ఇక ఈ మాటే నా గమ్యం, ఈ పోరాటమే నా జీవితం. ఏంట్రా నిన్న ఇట్లా కాదురా అనియా, ఏం చేస్తున్నావు అనియా? అనియా వద్దనే 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 అనియా. ఎస్ ఈ నెట్లా సర్ప్రైజ్ చేద్దాం. అరే వేణు, ఈ రోజైనా పాస్పోర్ట్ వస్తుంది అనుకున్నామా, కానీ రాలేదనుకున్నావు కదూ, నమ్మేశావు కదూ. ఇట్స్ కేమ్ సర్ప్రైజ్. ఎంత వెయిట్ చేసినాం రా దీనికోసం. వీ హ్యావ్ టు సెలబ్రేట్ రా. ఏమైందిరా, ఒక్కసారి కూడా చూడాలనిపించట్లేదా? ఇదిగో చూడు. అవసరం లేదనే, దాన్ని చించి అవతల పారు. నాకు అమెరికా వెళ్ళడం ఇష్టం లేదు. అదేంట్రా అట్లాంటావు? ఓ మనీ ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నావా? నువ్వు అలాంటివన్నీ పట్టించుకోవద్దని ముందే చెప్పినా కదా. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది వీసా గురించి, అర్థమైందా? లేదనయ్య, నేను వెళ్ళను. నేను ఇక్కడే ఉండాలి. అదేంట్రా అలా అంటావు? ఎందుకంటే ఇప్పుడు నేను ఉండాల్సింది అమెరికాలో కాదనే, ఇక్కడ నా తెలంగాణలో ఉండాలి. వెళ్ళను. తెలంగాణ వచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళను. నీకింకా పిచ్చి వదలలేదన్నమాట. కనీసం ఈ పాస్పోర్ట్ చూసినాకైనా మారి నవ్వుతావేమో అనుకున్నా. బట్ నో లక్. అయినా దానికోసం అన్నీ చించుకున్న నాయకులే ఏమీ చేయలేక హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నీకొక్కడికి ఏంట్రా బాధ? చాలురా, అందరూ మర్చిపోయి హ్యాపీగా ఉన్నారు. నువ్వు కూడా మారాలిరా. మారాలి కాదన్నయ్య, చావాలి. తను నమ్మిన విప్లవాన్ని బతికించడానికి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు భగత్ సింగ్ అన్నాడు. ఇప్పుడు అలాంటి త్యాగమే కావాలి. చల్లారిపోతున్న తెలంగాణ విప్లవాగ్నిని వెలిగించడానికి ఒక సమిత కావాలి. అట్లా ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చేస్తుందా? అలా అయితే ఇప్పటికీ కొన్ని వందల మంది కొన్నేళ్లుగా ప్రాణత్యాగాలు చేస్తూనే ఉన్నారు. మరి రాలేదే? రాదు. ఎందుకంటే ఇక్కడ ప్రాణానికి ప్రాణత్యాగానికి విలువ లేదు. ఇదంతా రాజకీయ నాయకుల మనీ గేమ్. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ గేమ్. ఇవన్నీ తెలియక మీలాంటి వాళ్ళంతా త్యాగం, సమిధ అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంటారు. ఇవన్నీ మనకు వద్దురా. రేపో మాపో అమెరికా వెళ్లాల్సిన పదరా ఇంటికి. అయ్యో అనియా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ రావాలంటే ఎవడో ఒకటి చావాలి. లిఫ్ట్ చేయరా. అనుకున్నా గీనే కూర్చుంటామని. ఫోన్ లిఫ్ట్ చేసి అవచ్చు కదరా. వేణుగాడేర్రా, కనిపిస్తలేడు. వాడు లేకుండా నువ్వు ఒక్కనే రావు కదా. ఏంద్రా ఏం మాట్లాడవు? కొంపదీసి అప్పుడే ఫ్లైట్ ఎక్కిచ్చేసినవా ఏంది? అంటే వేణుగాడి పాస్పోర్ట్ వచ్చి 3 దినాలు అయిందన్నావు కదా. అంటే ఫ్లైట్ ఎక్కడానికి ఇంకా టైం ఉందనుకో. వీసా, పాస్పోర్ట్, ఫ్లైట్కి టైం ఉంటే సరిపోతుందరా. ఫ్లైట్ ఎక్కేవాడు కూడా ఉండాలి కదా. వేణుగాడా ఎక్కడికి పోయాడు? ఊరికి పోయిండా? ఎవరికి తెలుసు? 3 రోజులు అయింది. నేనేమో నానా సంకలనకు వాడి వీసా సెంటర్ కోసం అన్ని రెడీ చేస్తుంటే వాడేమో ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నాడో తెలియదు. అరే ఓ ఫోన్ లేదు, ఓ మెసేజ్ లేదు. ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడు. అసలు ఉన్నాడో లేడు.
మళ్ళీ వస్తాడో రాడు. అరే గవే మాడాలరా భయ్, చదువుతూనే ఉన్నావా? అయినా వాడు రాక 3 రోజులు అయిందా? ఆశ్చర్యంగా ఉంది. అని ఏమన్నా తిట్టినావా? పోనీ కొట్టినావా? కొట్టినావు కదా, ఇంకేంది? ఆడాలి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ పాటికి ఇంటికి వచ్చే ఉంటాడు. చూద్దాం పదరా బాయ్. గార్డెన్ నా మీద కోపంతోనూ అలుగో పోలేదురా. నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు. అలాంటిది 1 కాదు 2 కాదు 3 రోజులైంది. రే సచిన్ పాకిస్తాన్ మీద చిత్త కొడుతుంటే ఇండియా మొత్తం సంతోషిస్తుందిరా, సపోర్ట్ కూడా చేస్తుంది. అదే సచిన్ ఏ కోల్కతా నైట్ రైడర్స్ మీదనో ఏ డెక్కన్ చార్జెస్ మీదనో కొడుతుంటే ముంబై వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తారు. రే మొదటిది మనిషి మీద పిచ్చి అయితే రెండోది ప్రాంతం మీద పిచ్చి. అదే పిచ్చి పట్టింది వీడికి కూడా, తెలంగాణ పిచ్చి. జై తెలంగాణ, జై తెలంగాణ. అమ్మో చాలా డేంజర్ అది. నాతో నవ్వుతూ మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా? వాడు మనసారా నవ్వి ఎన్ని రోజులైందో తెలుసా? ఎస్, నాకే తెలుసు. అనవసరంగా నీ మీద కోప్పడ్డాను, సారీ. నువ్వు వెళ్ళరా. పోనీ కొట్టినావా? పోనీ కొట్టినావా? అనవసరంగా నీ మీద చేయి చేసుకున్నాను రా. చ తొందరపడ్డాను. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి. తెలంగాణ విప్లవాన్ని వెలిగించడానికి ఒక సమిత కావాలి. తెలంగాణ రావాలంటే ఎవడో ఒకటి చావాలి. ఫోన్ అరే వేణు, హలో, ఎవరు? నేను సైతం ఒక సమిధనై చల్లారిపోతున్న నా తెలంగాణ ఉద్యమాన్ని రగిలిస్తాను. నాలాంటి వాళ్ళ ప్రాణత్యాగంతోనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి తెలంగాణ రాష్ట్రం ఇస్తుందని ఆశిస్తున్నాను. అన్నయ్య, తెలంగాణ రావాలంటే ఎవరో ఒకరు చావాలి అని అన్నాను, కానీ నేనే చనిపోతున్నాను. నన్ను క్షమించు. ఇలా చేసావిట్రా వేణు? చెప్పాను సార్ వాడికి, ఎందుకు ఇలా చేసావురా వేణు? వేణు వేణు వేణు
ఒక్కరోజు 2 రోజులు ఇలా ఒక వారం ధర్నాలు, నాయకుల ముసలి కన్నీళ్ళు, అవే రెచ్చగొట్టే మాటలు. వెరసి నా తమ్ముడి శవం సాక్షిగా తెలంగాణ ఉద్యమ నినాదాలతో మారుమ్రోగింది. కానీ తరువాత యథావిధిగా చల్లారిపోయింది. అంటే ఇంకో సమితి తయారు కాబోతుందా? అలా జరగకూడదు. మళ్ళీ ఇంకొక ప్రాణం కూడా పోకూడదు.